హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కార్తిక్. టుడే టాపిక్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్ అండి. ఇది వచ్చేసి మనకు ఇక్కడ మెడ భాగంలో ఉంటుంది. ఇది బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. దీన్ని యాడమ్స్ యాపిల్ అని కూడా అంటారు. ఈ థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి T3 అండ్ T4 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. T3 అంటే 3 అయోడో థైరైన్ అంటారు, అండ్ T4 అంటే కనుక థైరాక్సిన్. ఈ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మన బ్లడ్లో కలిసి ప్రతి ఒక్క కణానికి చేరుతుంది. ఈ T3, T4 హార్మోన్స్లో ఒక అయోడిన్ మాలిక్యూల్ మాత్రమే తేడా ఉంటుంది. దీనివల్ల టోటల్ బయాలజికల్ యాక్టివిటీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఉంది కదా, మెయిన్గా ఈ థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి మనకు టోటల్గా మన బాడీ టెంపరేచర్ని, మన బాడీలో ఉండే టెంపరేచర్ని అండ్ బాడీ మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుంది. మదర్ వూమ్లో బేబీ ఉంటుంది కదా, ఆ బేబీ ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చే గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ అండి. ఆ తర్వాతనే మనకు మాస్టర్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ రావడం జరుగుతుంది. థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి మనం ఏదైతే ఫుడ్ తింటామో ఆ ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ బ్రేక్ డౌన్ చేసి మనకు ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అనుకుంటారు ఐరన్ లోపం వల్లనే థైరాయిడ్ ఇష్యూ వస్తుందని. అది తప్పండి. ఎందుకంటే ఒక ఐరన్ మాత్రమే కాదు, ఐరన్తో పాటు వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ రేషియోలో ఉంటేనే మనకు థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలామందిలో ఈ థైరాయిడ్ ఇష్యూ ఉన్నప్పుడు డాక్టర్స్ కొన్ని టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారండి, లైక్ థైరానామ్ అని 50 mcg 100 mcg అని. ఇవి ప్రాపర్గా వాడుతూ సరైన ఫుడ్ అనేది తింటూ ఉంటే కనుక ఈ థైరాయిడ్ ఇష్యూ అనేది కంట్రోల్లో ఉంటుంది. థైరాయిడ్ అనేది లేదంటే కనుక అది ఆటోఇమ్యూన్ కండిషన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు వచ్చేసి మన ఇమ్యూనిటీ సిస్టమ్ వచ్చేసి మన థైరాయిడ్ గ్లాండ్ మీద దాడి చేయడం, అలా చేసినప్పుడు దాన్ని హషిమోటోస్ అనే ఒక డిజీజ్ రావడం జరుగుతుంది. ఈ థైరాయిడ్ వచ్చిన వాళ్ళలో 2 రకాల ఇష్యూస్ వస్తాయండి. ఒకటి వచ్చేసి హైపర్ థైరాయిడిజం అంటారు. హైపర్ థైరాయిడిజం అంటే కావాల్సిన దానికన్నా తక్కువగా థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ చేయడము. ఇలా రిలీజ్ చేస్తే దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఎక్కువగా ఓవర్ వెయిట్ అవ్వడము, జుట్టు రాలడము, అలాగనే ఎక్కువగా నీరసంగా ఉండడము, గొంతు బొంగురు పోవడము, ఇలాంటి చాలా ఇష్యూస్ రావడం జరుగుతుంది. హైపర్ థైరాయిడిజం అంటారు. హైపర్ థైరాయిడిజం అంటే కనుక కావాల్సిన దానికన్నా ఎక్కువగా హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళు ఓవర్ యాక్టివ్గా ఉంటారు. లైక్ ఎక్కువగా ఆకలి అవ్వడము, ఎక్కువగా వర్క్ చేయడము, ఎక్కువగా చెమటలు కారడము, యూరినేషన్ ఎక్కువగా రావడము, ఇలాంటివి ఉంటాయి. అలాగనే ఈ థైరాయిడ్ ఇష్యూ ఉన్నప్పుడు కొంతమందికి థైరాయిడ్ గ్లాండ్ మీద గడ్డల మాదిరి ఫామ్ అవ్వడం జరుగుతుంది. అటువంటి టైంలో డాక్టర్స్ బీటా బ్లాకర్స్ ఇస్తారు. అలాగనే కొన్నిసార్లు సర్జరీ కూడా చేయడం జరుగుతుంది. అలాగనే కొంతమందికి ఎక్కువగా లావుగా ఉంటుంది థైరాయిడ్ గ్రంథి మీద, దాన్ని గాయిటర్ అంటారు. సో థైరాయిడ్ ఇష్యూ ఉన్నప్పుడు డాక్టర్స్ ఏదైతే మెడిసిన్ ఇస్తారో, లైక్ 50 mcg కానీ 100 mcg కానీ థైరానమ్ టాబ్లెట్ ఇచ్చినప్పుడు అది ప్రాపర్గా వాడుతూ దాంతోపాటు మనము మంచి న్యూట్రిషియస్ ఫుడ్ లైక్ ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ మంచిగా ఉండే న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నప్పుడు మనం మెల్లిగా ఆ థైరాయిడ్ ఇష్యూని కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ 100 mcg వాడేవాళ్ళు 75 mcg, 50 mcg అలా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.